కొన్నిసార్లు మనం సంతోషంగా ఉంటాం, మరికొన్నిసార్లు మనం దుఃఖంతో నిండి ఉంటాము. అసలు మానవుడికి దుఃఖం ఏ విధంగా ఏర్పడుతుంది? భగవద్గీత ఏం చెబుతుంది? శ్లోకం 2.14, 2.15లలో ఈ వివరణ ఉంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. సుఖ దుఃఖములు ఎలా ఏర్పడతాయి అనేది ఈ శ్లోకం ప్రథమార్థంలో ఉంటుంది. విషయములు మరియు ఇంద్రియముల సంయోగం వలన సుఖ దుఃఖములు ఏర్పడతాయి. ఇలా సుఖము లేదా దుఃఖము ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయం శ్లోకం యొక్క 2వ భాగంలో ఉంటుంది. సుఖ దుఃఖములు అనిత్యములు అని భావించి వాటి వలన కలుగు రాగద్వేషములు, హర్షశోకములు వంటి వికారములకు లోను కాకూడదు. సుఖ దుఃఖములను సమంగా చూస్తే వచ్చే ఫలితం ఏమిటి? ఈ విషయం తదుపరి శ్లోకంలో చెప్పబడింది. ఎం హి నా వ్యదయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృత తత్వాయ కల్పతే. ఈ సుఖ దుఃఖముల వలన వికారములకు లోను కాకుండా స్థిరంగా ఉన్న వ్యక్తి అమృతతుల్యమైన స్థితికి చేరుకుంటాడు.